ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన దినంలో సెప్టెంబర్ నెల మొదటి పునరుద్ధాన దినం అనగా 6వ తేదీ 10వ నెల 24 సంవత్సరంలో ఈ యొక్క పునరుద్ధాన దినంలో ఎక్కువ జాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని పరిశుద్ధుడైన ప్రియుడైన నా ప్రియమైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నతించుటకు స్తుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము గత కొన్ని దినాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి దినంలో యోసేపు ప్రార్థన జీవితం గురించి, యోసేపు వ్యక్తిగత జీవితం గురించి, యోసేపు జీవితంలో జరిగిన సంఘటనల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము కూడా ఫలించడి కొమ్మ అయిన యోసేపు జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన గురించి, ఆయన ఏ విధంగా ఆ విషాద సంఘటనలో నుండి తప్పించుకున్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా, దేవుని కృప ఎప్పుడు కూడా ఆయనతో ఉన్నదా, ఫలించడి కొమ్మగా యోసేపును దీవిస్తానన్న దేవుడు ఆ విధముగా దేవుడు ఎల్లవేళలా యోసేపుతో ఉంటూ ఉన్నాడా అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, చూడండి, ఆది కాండము 37వ అధ్యాయము 21వ వచనం. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా వానిని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించదలచి రక్తం చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోడిన వారితో చెప్పాను. రక్తం చిందించొద్దు, అతనికి హాని ఏమి చేయొద్దు, అతన్ని చంపొద్దు, అదిగో ఆ అడవిలో ఒక గుంట ఉంది కదా, ఆ గుంట్లో పడేయండి అన్నాడు. అంటే ఆ గుంట్లో పడేస్తే ఆడ విషపురుగులు వివిధ రకాలైన అది నీళ్లు లేవు ఆ గుంటలో, చాలా లోతైన గుంట. మళ్ళా యోసేపు ఎక్కి రాలేడు. మరి ఏ విధంగా రూబేన్ గారు ఏమనుకున్నాడంటే, సాయంకాలం దాకా ఈయనట్టు పడేస్తే కొంచెం పొద్దుపోయిన తర్వాత మరలా నేను వెళ్ళి నా తమ్ముడిని పైకి లాగి తీసుకుని వెళ్ళి నా తండ్రికి అప్పగించాలని ఒక ప్లాన్ రూబేన్. పిల్లరా, ఆ విధంగానే ఏం చేశారు, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడవేసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. లేదా వేసే పరిస్థితి చూడండి. ఆ గుంటలో పడేశారు, ఆ గుంటలో నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు వ్యర్థ పదార్థాలన్నీ ఉంటాయి, విష పురుగులు ఉంటాయి. అది భయంకరమైన పరిస్థితి. అది అడవిలో ఉండే గుంట, అది ఏ ఆలనా పాలనా లేదు గుంట. ఎన్నో ముత్య కళేబరాలన్నీ ఆ గుంటలో ఉంటాయి. దుర్వాసన. ఆ పరిస్థితి ఒక్కసారి ఇమాజినేషన్ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో.
అంత భయంకరంగా ఉంటుంది. కానీ జీవము గల యెహోవా దేవుని కృప ఆ గుంటలో యోసేపుని పడవేసిన తర్వాత ఆ గుంటలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ గుంటలో నుండి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు దేవునికి. అనుకుంటూ ఉన్నాడు, అన్నలారా నేను ఏం చేశాను, ఎందుకు మీ సహోదరులైన నన్ను ఈ విధంగా మీరు హింసిస్తూ ఉన్నారు? మీకోసం ఇన్ని మైళ్ళ దూరం నేను నడిచి వచ్చాను కదా, మీకు భోజనం తెచ్చాను కదా, తండ్రి గారి పర్మిషన్ తీసుకొని వచ్చాను కదా, మీకెందుకు నా మీద ఇంత ఈర్ష్య? మీరు చేసే తప్పుని ఎత్తి చూపాను నేను. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పాను. తండ్రి గారి ఎడల గౌరవం కలిగి జీవిద్దాం, మన తండ్రి గౌరవం తెద్దాం. మన తండ్రి ఇజ్రాయేలు, మన తండ్రి ప్రత్యేకించబడిన వాడు, మన తండ్రి ఆశీర్వదించబడిన వాడు, మన తండ్రి కుమారులమైన మనము ఓ ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉండాల. ఇదిగో 12 గోత్రకర్తలు మనం. రాబో రోజుల్లో మన పరిస్థితి వేరు అని అనుకుంటూ కన్నీరు గారుస్తూ ఉన్నాడు. జీవం కలిగిన యెహోవా దేవుని ఎడల నమ్మకం కలిగి ఉన్నాడు. గోతిలో నుండి చేసిన కన్నీటి ప్రార్థన సింహాసనాసీనుడొకటకు సహాయపడింది. ఆ దేశ ప్రధానమంత్రిగా మారాడు. ఆ గోతిలో చేసిన ప్రార్థనే కన్నీటి ప్రార్థన. ఆ గోతిలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో వ్యాపారస్తులు, ఇష్మాయేలీలైన వ్యాపారస్తులు ఆ మార్గంలో రావడం, యూదా ఆలోచన చేయడం, వారికి అమ్మివేయడం, ఆ దేశానికే ప్రధానమంత్రిగా కావడం ఎక్కడి నుంచి ప్రారంభమైందంట అనగా గుంటలో కన్నీటి ప్రార్థన. అంటే కష్టాలలో కన్నీటి ప్రార్థన, మరణకరమైన పరిస్థితులలో, భయంకరమైన పరిస్థితులలో కన్నీటి ప్రార్థన. అయ్యో ఏ విష్పురు గుర్తుందో, ఆ దుర్వాసన, పరిస్థితులు బాగాలేవు, అయినా భయం సడలేదు, గుండె నిబ్బరం తగ్గలేదు, ధైర్యం కలిగి ఉంటున్నాడు. జీవము కలిగిన యెహోవా దేవుని కృప ఆయన ఆవరిస్తుంది. దానియేలును సింహాల బోనులో ఏ విధంగా దానియేలుకు ధైర్యం వచ్చిందో, ఏ విధంగా దానియేలుకు సింహాల బోనులో యెహోవా జీవము కలిగిన దేవుడు సహాయం చేశాడో, ఇదిగో ఈ భయంకరమైన ఈ గుంటలో ఆ విష పురుగులు, అనేక రకమైన పాములు, వివిధ కళేబరములు, అది చెత్త చెదారం, దుమ్ము ధూళి, భయంకరమైన పరిస్థితుల్లో పడవేసినప్పుడు అవన్నీ కూడా నా ప్రభు ఎంతో కృప కలిగిన దేవుడు వాటన్నిటిని పరిసమాప్తముగా మార్చి అది ఒక ప్రార్థనా స్థలంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే స్థలంగా మార్చాడు, దేవుణ్ణి స్తుతించే స్థలంగా మార్చాడు, ఒక పరిశుద్ధ స్థలంగా మార్చాడండి. దుర్వాసన లేదు, ఆ విషపురుగులు లేవు, ఆ దుమ్ముధూళి లేదు. ఎంతో క్షేమకరమైన సుగంధ తైలము కంటే మంచి సువాసన కలిగిన స్థలముగా, ప్రార్థనా స్థలముగా మార్చాడు. కారణం ఏంటి? యేసేపు ప్రార్థన, యేసేపు దేవుని స్తుతించడం, యేసేపుకు దేవునిపై ఉన్న నమ్మకం, యేసేపు దేవుని ఆరాధించడం. దేవుని ఆరాధన, ఆ గుంటలో చేసిన ఆరాధన సింహాసనం ఎక్కించింది, ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేసింది యేసేపును. ఆరాధించు ప్రియులారా, స్తుతించండి. మీ కష్టాలలో, మీ బాధలలో, మీ శోధనలలో, మీ వేదనలలో, మీ వ్యాధుల్లో, మీ ప్రతి పరిస్థితిలో మీరు ఆరాధిస్తే, స్తుతిస్తే మీరు మీ పరిస్థితుల్లో మార్చగలిగింది స్తుతి. మీ వ్యాధిని నయం చేయగలిగింది స్తుతి. మీ నిరుద్యోగుల మీకు ఉద్యోగము వచ్చేటట్లుగా చేసేది స్తుతి.
మీరు వ్యాపారస్తులా, మీ వ్యాపారంలో అభివృద్ధిని కలుగజేసేది స్తుతి ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన. మీకు వివాహం కాలేదా, మంచి వరుడు కావాలన్నా, మంచి వధువు కావాలన్నా దేవుని దగ్గర పెట్టండి, దేవుని స్తుతించండి. దేవుడు మంచి వధువును లేక వరుణ్ణి నీకు ఆయన సమకూరుస్తాడు. నీ అవసరత ఏంటి? దేవుని స్తుతించు. కష్టాల్లో ఉన్నావు, చూడండి యేసేపు గారు ఉన్న పరిస్థితి ఏంటి. ఆ పరిస్థితుల్లో దేవుని ఆరాధిస్తే ఆ ఆరాధన సింహాసనాసీనుడిగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినంలో, ఈ పునరుద్ధాన దినంలో మనమందరము ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ దేవుని ఆరాధింతుముగాక. వ్యర్థమైన పనులు పెట్టుకోకండి, వ్యర్థమైన పోకడలు పోకండి. దేవుని ఆరాధించడానికి తప్పనిసరిగా కుటుంబాలుగా రండి. మీరు ఏ సంఘానికి చెందినవారో ఆ సంఘానికి వెళ్ళండి. ప్రభువుని ఆరాధించాను. యేసేపు ఆరాధన సింహాసనాసీనుడుగా మార్చింది. మరి నీ ఆరాధన నీకున్న పరిస్థితులను మార్చినట్లుగా ప్రభు సన్నిధికి వచ్చి దేవుని స్తుతించుదుము గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ దినము ప్రతి ఒక్కరూ ప్రభువా మీ పాద సన్నిధికి వచ్చి పరిశుద్ధ దేవాలయంలో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. అదేవ దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. హల్లెలూయా.